ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆయా ప్రాంతాల నుండి డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటూ మేమెంతగానో దీవించబడుతున్నాము అనే స్పందన తెలియజేస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రభు బహుగా దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం. ఈ చెర్ల మండలంలో మొత్తం 59 గ్రామాలు ఉన్నాయి. ఈ 59 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడమైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో నాయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కొరకు ప్రార్థించడానికై మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ చెర్ల మండలంలో ఉన్న 59 గ్రామాలను దర్శించండి నాయన. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన రాజా, ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి మీరు మహిమను, ఘనతను, ప్రభావమును పొందుకొనమని, ఈ చెర్ల మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవం కలగటానికి మీరు కృప చూపించి మీరు మహిమను పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. కాబట్టి మీ తండ్రి కనికరమ గలవాడై ఉన్నట్టు మీరును కనికరమ గలవారై యుండుడి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ లూకాసు వార్త 6వ అధ్యాయము దాదాపుగా 14-15వ మాటల నుండి 12 మంది అపోస్తులను ఏర్పరిచిన పిమ్మట ఈ భూలోకములో శిష్యులు ఎలా ఉండాలో అనేక విషయాలను ప్రభు తెలియచేస్తున్న పాఠాలను మనము డైలీ బ్రెడ్ పరిచర్యలో ధ్యానించి నేర్చుకుంటూ ఉన్నాం. నిన్నటి దినాన ప్రభు చెప్పారు, మీరు మీ శత్రువులకి మేలు చేయండి. మీరు ఎవరిని గుర్చైతే నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించి వారికి మేలు చేయండి. అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండనని ప్రభు చెప్తూ, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుడి ఎడలను ఉపకారై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండండి. క్రైస్తవులకు ఉండవలసిన మంచి గుణం ఏమిటంటే
కనికరం. పేదల ఎడల కనికరము కలిగి ఉండాలి. దీనుల ఎడల కనికరము కలిగి ఉండాలి. తల్లిదండ్రులు లేని వారి ఎడల కనికరము కలిగి ఉండాలి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, భారతదేశానికి సువార్తను మోసుకొచ్చిన ఆనాటి మిషనరీలు వారి సమర్పణతో పాటు వారు ప్రభు కొరకు కనికరాన్ని చూపించారు. వారు కనికరాన్ని కలిగి ఉన్నారు. అందుకే కుష్ఠరోగులను వారు ప్రేమించారు. ఎక్కడైనా ఒక లెపర్సీ కాలనీ ఉంది అంటే అది క్రైస్తవులు స్థాపించింది అయి ఉండేది. కారణం, వారు కనికరాన్ని చూపించి భారతదేశంలో కొన్ని లక్షల మంది క్రీస్తు ప్రేమను అంగీకరించటానికి వారు సాధనాలుగా మారిపోయారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న నా సహోదరి సహోదరులారా, ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నేను కనికరము కలిగిన వాడిని గనుక మీరు కనికరము గలవారై ఉండండి. ఈ ఉదయకాలం ప్రభు మెల్లని స్వరం మనందరికీ వినబడుతుంది. మనము కనికరాన్ని కలిగి ఉన్నామా? క్రైస్తవులు అని చెప్పుకుంటూ కఠినత్వాన్ని కలిగి ఉన్నామా? మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు కనికర సంపూర్ణమై ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడూ మనం కనికరం కలిగిన వారంగా ఉంటామంటే ప్రభు మాటలు మన హృదయంలో నిలిచి ఉన్నప్పుడు, రండి ఈ ఉదయం బంగారము దయచేయమని ప్రభుని అడగవద్దు, వెండిని దయచేయమని ప్రభుని అడగవద్దు, ధనమును, ఆస్తులను, అంతస్తులను దయచేయమని ప్రభుని అడగవద్దు. కానీ అయ్యా, మీరు కనికరము గలవారు గనుక నేను కనికరము కలిగిన వాడిగా, కనికరము గలదాన్నిగా ఉండునట్లుగా మీ కృప చూపించమని ప్రభుని వేడుకుందామా? రండి, దయచేసి కండ్లు మూసుకునండి. ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. మనల్ని మనం సరిచేసుకుంటూ ప్రభు వాక్యమును బట్టి కనికరాన్ని కలిగి ఉందా? అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. మహాగుణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు. దేవా, నీవు కనికరము కలిగిన దేవుడివి. మేము ప్రజల ఎడల, బీదల ఎడల, విధవరాండ్ల ఎడల, పేదవారి ఎడల కనికరము కలిగి ఉండుటకు మీ కృప చూపించండి. ఈ ఉదయకాలం చాలామంది మా ప్రియులు డైలీ బ్రెడ్ వింటున్నారు. వారిని దీవించండి ప్రభు. వారి కుటుంబంలో, వారి జీవితంలో సంతోషము, సమాధానము, ఆదరణ, నెమ్మది దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. వినండి, వినిపించండి. డైలీ బ్రెడ్ పరిచర్య. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.